బయటికెళ్ళి చాలా రోజులైతుంది. వెళ్ళడం వేరే జాగాలకెందుకు, పదండి అందరం కలిసి దేవస్థానంకే వెళ్దాం. బయటికెళ్తున్నాము అనంటే అదొకటి, ఇదొకటి బయట తిని ఇప్పుడు హెల్త్ పాడు చేసుకోవడం ఎందుకు? సో ఇంట్లోనే హ్యాపీగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పోతే అయిపోతది గదా! ఇప్పుడు తినే పులిహోరలు, పప్పు, చారు, సాంబార్ ఇవన్నీ కాకుండా కార్తీక మాసంలో గూడా వెరైటీగా మిల్ మేకర్ బిర్యానీ చేసుకొని పోతే మస్తుంటదనిపించింది. ఈరోజు మనం యాదగిరిగుట్టకి వెళ్తున్నాము. నేను చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నా. సో వెళ్ళడం కోసమే చేసినాను అనమాట మిల్ మేకర్ బిర్యానీ. మీలో ఎవరికైనా రెసిపీ కావాలి, ఫుల్ రెసిపీ కావాలి అనేది నాకు కామెంట్ చేయండి. నేను ఫుల్ రెసిపీ మీకు పెడతాను. ఈరోజు నేను, మా పాప, మా అత్తయ్య, మా హస్బెండ్ నలుగురం వెళ్తున్నాం అనమాట. మమ్మీ వాళ్ళు కూడా వచ్చేది ఉండే కానీ వాళ్ళకు కొంచెం పని ఉండి క్యాన్సిల్ అయ్యారు. సో లెట్స్ గో. ప్రయాణం ఒక ఎత్తు అయితే ప్రిపరేషన్ ఒక ఎత్తు. మనం ప్రిపేర్ అవ్వాలా, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలా, పిల్లల్ని రెడీ చేయాలి, ఇంకా ఇంట్లో అన్నీ సర్దుకొని చక్కబెట్టుకొని బయటికి వస్తుంటే టైం అయిపోతుంది. ఇంకెంతసేపు? నువ్వు వచ్చేసరికి గుడి కూడా మూసేస్తారు. ఇట్లాంటి డైలాగ్స్ అన్నీ వినాల్సి వస్తుంది. ఏమంటారు? బయట బయట తిరిగేటోళ్ళకి ఏం తెలుస్తుంది? రూమ్ లోపల డోర్ వేసుకొని గంటలు గంటలు రెడీ అవుతుంది అని చెప్పేసి ఉత్తగాని పడేస్తారు. కానీ దాని వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంటుంది. చీరలు కట్టుకునేటోళ్ళకి ఈజీ, కానీ ఏ ఈవెంట్కి, ఎక్కడికి, ఏం డ్రెస్ వేసుకోవాలి, పాపకి ఏం రెడీ చేయాలి, నేను ఎట్లా రెడీ కావాలి, ఈ డిస్కషన్ కన్ఫ్యూజన్లోనే సగం డే అంతా అయిపోతుందని ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? సన్ సెట్ అయ్యే టైంకి యాదగిరిగుట్టకు బయలుదేరితే మూన్ రైజ్ అయ్యే టైంకి చేరుకున్నాం. అసలు నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే దూరం నుంచి చూడనికే ఇంత బాగుంది అంటే అసలు లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో అని అనిపించేంత సూపర్బ్గా కనిపిస్తుంది. ఇంకా ఈ టైంలో ఆడ కార్ పార్క్ చేసి ఆటోలు పట్టుకొని ఏం పోతామని చెప్పేసి కొండ మీదకి టికెట్ తీసేసుకొని వెళ్ళిపోయినాం. నాకైతే కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించింది. మీరేమంటారు? ఏ దేవస్థానంకి వెళ్ళినా సరే వెళ్ళేంత వరకు ఎప్పుడు వెళ్తామో ఇంకెంతసేపు అని అనిపిస్తుంది. కానీ ఒక్కసారి రీచ్ అయిన తర్వాత అసలు ఆ ఫీలింగే వేరు కదా. మనం ఇక్కడ ఉన్నాం, నా మొన్నటి నుంచి ప్లాన్ చేసుకున్న ప్లేస్కి రీచ్ అయిపోయినాము అండ్ సాటిస్ఫాక్షన్ అసలు చాలా వేరే ఉంటుంది. మేమెప్పుడు వెళ్ళినా సరే గుడికి డే టైంలోనే వెళ్తుండే, లైక్ ఎర్లీ మార్నింగ్స్, ఆఫ్టర్నూన్స్. కానీ నైట్ టైంలో వెళ్ళడము అంటే చీకటి పడుతుండగా వెళ్ళడం మాత్రము ఫస్ట్ టైం. ఎంత బాగుంది తెలుసా అసలు వ్యూ, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుండే టెంపుల్. ఇదంతా ఓకే, ఇట్లంతా బాగుంది ఇప్పుడు చూడడానికి, అంత మంచిగా ఉంది. కానీ ఎవరెవరు పాత గుట్టని మిస్ అవుతున్నారు కామెంట్స్లో చెప్పేయండి. నేను ఫస్ట్ టైం యాదగిరిగుట్టని ఇంత ఖాళీగా చూడ్డము అంటే దర్శనం లైన్లో అసలు జనాలే లేరు. ఎప్పుడు చూడు తిరుపతిలాగా ఫుల్ రష్ ఉండే టైంలో పోతుండే. కానీ వీక్ డేస్లో అంటే వీక్ మధ్యలో వెళ్తే ఇన్ని బెనిఫిట్స్ అని నాకు ఇప్పుడే అర్థమైంది. మాకు జర్నీయే 1.5 hours పట్టింది, కానీ దర్శనం హార్డ్లీ 10 minutesలో అయిపోయింది. ఆ 3 floors ఎక్కడం మైనస్ చేస్తే ఇంకా తక్కువ. అసలు చాలా తొందర అంటే చాలా తొందరగా అయిపోయింది. మనం దేవుణ్ణి చూడడానికి అంటే గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి చూడడానికి ముంగటి నుంచి పోతాం కదా, ఆడ పెద్ద గడప ఉంటది. ఆ గడప అవతల మనని కూర్చోబెట్టి పూజ చేపిచ్చిర్రు. నేను ఇంత లక్కీగా ఫీల్ అయినా తెలుసా నిజంగా ఈరోజు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా జనాలు లేరు, రష్ లేకపోవడం వల్ల మేమే లాస్ట్ ఉండే అనమాట లైన్లో. సో పంతులు గారిని కొంచెం అడిగితే గర్భగుడి గడప అవతల కూర్చోబెట్టి అర్చన చేసి మాకు ఒకటి తులసి మాల ఇచ్చినారనమాట. 2 seconds దర్శనం చేసుకుంటే చాలు అనిపించే దేవుడు 5 seconds ఎక్కువగా అనిపిస్తే ఎంత ఆనందం అవుతుంది. అట్లాంటిది కొన్ని సెకండ్స్ మాకు తెలియకుండానే మర్చిపోయి మేమైతే ఆ దేవుణ్ణి చూస్తూనే ఉన్నామన్నమాట. అంత దగ్గర నుంచి అంతసేపు ఉండడము నాకైతే ఫస్ట్ టైం. ఇంకా టెంపుల్ విషయానికి వస్తే ఆ దీపం వెలుగు లాంటి లైట్స్ ఉన్నాయి కదా, నార్మల్ వైట్ లైట్స్ కాకుండా ఆ లైట్స్లల్లా గుడి అయితే ఇట్లా వెలిగిపోతుంది. ఇంత పెద్ద పుణ్యక్షేత్రానికి కార్తీక మాసంలో వచ్చినప్పుడు దీపాలు వెలిగించకుంటే ఎట్లా? అవ్వదు కదా. మా అత్తయ్య ఇంట్లోనే పిండి దీపాలు చేసుకొని వచ్చిండ్రు. అక్కడే దీపాలు వెలిగించి 108 ఒత్తులు కూడా కాల్చినాం అనమాట. రిటర్న్ మళ్ళీ కార్ దాకా వెళ్ళాలంటే ఎట్లా రా దేవుడా అనుకుంటుంటే అక్కడ ఒక బండి కనిపించింది. కొండ పైకి కిందికి దింపుతున్నారనమాట వాళ్ళు మనల్ని. సో స్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్కి అట్లనే యూజ్ చేస్తారంట ఈ బండి. ఇంకా నైట్ అయిపోయింది కదా, అందరం ఎక్కేసి చెలో అని చెప్పేసి వెళ్ళిపోయినాము. టైమ్ 7:30 అవుతుంది మేము రిటర్న్ అయ్యేసరికి. ఇక్కడితోనే ఫినిష్ అయిపోయింది అని అనుకోకండి, యాదగిరిగుట్టతోనే స్టాప్ చేయలేదు. ఇంకేడికి పోయినామో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.